ఒకరోజు పెద్ద వర్షం పడుతోంది. అలాంటి వర్షంలో కూడా ఒక ముసలతను, వయసు పైబడిన అతను ఒక గొడుగేసుకుని పుస్తకాలు అమ్ముతున్నాడు. అదే రోడ్లో ట్యూషన్ నుంచి ఇంటికి వెళుతున్న ఒక 10-12 ఏళ్ల బాబు నైట్ టైం ఈ పెద్ద ఆయన పుస్తకాలు అమ్మడం చూసి అతని దగ్గరకు వెళ్ళి, తాత తాత నీ దగ్గర ఏం పుస్తకాలున్నాయి అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, నువ్వు కొనుక్కునే పుస్తకాలు ఏమీ లేవిక్కడ, వెళ్ళిపో అన్నాడు. నేనెందుకు కొనుక్కోకూడదు? చెప్పు, నీ దగ్గర ఏమున్నాయో తర్వాత నేను డిసైడ్ అవుతా కొనుక్కోవాలా వద్దా అని. నా దగ్గర ఉన్న పుస్తకాలు ఖరీదు ఎక్కువ బాబు, ఈ కాస్ట్ పెట్టి కొనుక్కునే స్తోమత నీ వయసు వాళ్లకు ఉండదు అన్నాడు. తాత, స్తోమత లేకపోవడం ఏంటి? ఇదిగో ఫోన్ ఉంది, ఇందులో ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయి, నా దగ్గర డబ్బులున్నాయి. నువ్వు నేనేం చేయాలో చెప్పొద్దు, నీ దగ్గర పుస్తకాలు ఏమున్నాయో ముందు అది చెప్పు అని పిల్లవాడు అడిగేటప్పటికీ, ఈ పుస్తకం కాస్ట్ ఎంతైనా పర్లేదంటావా? అవును, పర్లేదు. అయితే ఈ పుస్తకం చదవడానికి చాలా ధైర్యం కావాలి. నేను చూస్తుంటే అంత ధైర్యవంతుడిలా కనిపించట్లేదు. నేను నీకమ్మను, ధైర్యవంతులే ఈ పుస్తకం చదవాలి. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నా ఈ పుస్తకం చదివి చాలా భయపడిపోతావు, చచ్చిపోయినా చచ్చిపోతావు అనేసరికి ఈ పిల్లోడికి ఇంకా కోపం వచ్చి, నాకు ధైర్యం లేదంటావా? ఇంత నైట్ వర్షంలో నీ దగ్గర పుస్తకం కొనడానికి వచ్చాను, అయినా నాకు ధైర్యం లేదంటావా అని అడిగేసరికి, సరే సరే అయితే మరి ఈ పుస్తకం ధర 3000, మరి నీ దగ్గర ఉన్నాయా అంటే, ఉన్నాయి నా దగ్గర అని ఇవ్వబోతుండగా తాత ఇలా అన్నాడు, అయితే ఒక్క షరత్తు,